ఇంటికి చాలామంది దృష్టి తగలకుండా అద్దాన్ని పెట్టుకోవడం అనేది మనం చూస్తూ ఉన్నాము. అది కుంభాకారంగా ఉండే అద్దాన్ని మనం పెట్టడం అనేది చైనీస్ నుంచి మనకు వచ్చిన ఒక అలవాటు. పాత రోజుల్లో చూస్తే మీరు ఇంటికి ఇలా ఎదురుకుండా వెళ్తే మనకి ఏ దేవుడి ఫోటో ఉండేది, బాలాజీ ఫోటో ఏదో పైన ఉండేది, ఆ చివరిన నుయ్యి అది కనపడేలాగా పాత ఇల్లు ఉండేవి. ఇప్పుడున్న పరిస్థితులు అలాంటి ఇల్లు లేవు. కానీ ఏదైనా నెగిటివ్ వైబ్స్ వస్తున్నాయి, లేదా నా ఇంటి మీద వాడు ఏదైనా దృష్టి ఉంది, లేదా నాకు బాగుండట్లేదు, కాబట్టి ఎనీ ఎక్స్వైజెడ్ దృష్టి నాకు తగ్గకుండా ఉండటానికి ఈ అద్దాన్ని పెట్టుకుంటాను అని చెప్పి చాలామంది పెట్టుకుంటారు. ఈ అద్దం పెట్టుకోవడంలో కారణం ఏంటంటే అది రిఫ్లెక్ట్ చేస్తుంది. ఎవడైతే మీరు మీ ఆ ఇంటి మీద లేదా మీ మీద ఒక నెగిటివ్గా చూస్తున్నారో తిరిగి వాడికే కొట్టేలాగా ఒక ఆలోచనకి ప్రతిరూపమే ఈ అద్దాన్ని పెట్టుకోవటం. ఈ అద్దాన్ని పెట్టుకోవటం వల్ల నష్టం అంటూ ఏమీ లేదు. అంటే మనం ఏ విధంగా గుమ్మడికాయని పెట్టుకుంటామో, ఏ విధంగా కొంతమంది గుర్రపు నాడాన్ని పెట్టుకుంటూ ఉంటారు, కొంతమంది ముళ్ళ కంచెని పెట్టుకుంటూ ఉంటారు, అదేవిధంగా ఈ అద్దాన్ని పెట్టుకోవడం అనేది మనకి చూస్తూ ఉన్నాం. దీనివల్ల అయితే నష్టం అయితే ఏం లేదు. కాకపోతే అద్దం శుభ్రంగా ఉండాలి. అది మకిలిపోయి అలా ఉండకుండా దాన్ని మీరు వారానికో 10 రోజులకో చక్కగా శుభ్రం చేసుకుని దానికి ధూపాన్ని వేయటం, అంటే సాంబ్రాణితో కానీ లోబాన్తో కానీ ధూపాన్ని వేయటం ద్వారా ఆ అద్దం మరింతగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అది మీలో చాలాగా ఏదన్నా ఉన్న నెగిటివిటీ ఏమన్నా ఉంటే వాటన్నిటిని కూడా తుడిచిపెట్టేస్తుంది.